అయితే ముందుగా మైనింగ్ కాయిన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు పర్చేజ్డ్ డీ కాయిన్స్ ట్రేడింగ్ అవుతున్నాయి. వాటి గురించి మళ్ళీ దీని తర్వాత చెప్తాను. మైనింగ్ కాయిన్స్ మీ అందరి దగ్గర ఉన్నాయి. ఆ మైనింగ్ కాయిన్స్‌కి యూటిలిటీలో అవన్నీ బర్న్ చేసేస్తానని చెప్పాను మీకు. 1,00,00,000కి పైగా కాయిన్స్ ఉన్నాయి. అవన్నీ బర్న్ చేస్తానని చెప్పాను. అది సుమారుగా ఉన్నాయి. కాబట్టి యూటిలిటీలో తీసుకొని వాటన్నింటిని బర్న్ చేస్తే మిగిలిన ఈ పర్చేజ్ కాయిన్స్ చాలా తక్కువ. 2,00,000 సుమారుగా ఉంటాయి అంతే. అన్ని రకాలుగా కలిపి 1,50,000కి పైన. కాబట్టి అతి తక్కువ సప్లై ఉన్నటువంటి కాయిన్స్‌లో నీ డీ కాయినే అద్భుతం. అప్పుడు మైనింగ్ కాయిన్స్ అన్నీ బర్న్ చేసేద్దాం. గతంలో మేమనుకున్నాం, ఈ 1,50,000 బర్న్ చేసి మిగతావి ఉంచేద్దాం అనుకున్నాం. అలా అయితే మనం అనుకున్న స్థాయికి చేరుకోలేము. మీకు ఇప్పుడు ట్రేడింగ్‌లో అర్థమైపోయి ఉంటది. మైనింగ్ కాయిన్స్ కూడా ట్రేడింగ్‌కొస్తాయంటే మనలో కొంతమంది తాలూకా ఆలోచన మీకు అర్థమైపోయి ఉంటది. కుమ్మేస్తారు రేట్ తగ్గించి. అందువల్ల మైనింగ్ కాయిన్స్ బర్న్ చేసేసి ట్రేడింగ్ కాయిన్స్ ఉంచుదాం. పర్చేజ్ కాయిన్స్ ఉంచుకుందాం అని చెప్పాను. అదే చేస్తున్నాను. ఇప్పుడు నేను ఓ ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను. ఆ ప్రోడక్ట్‌కి మైనింగ్ కాయిన్స్ తీసుకుంటాను. అవి ఎలా తీసుకుంటాను, ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఆ ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు మీకు చెప్తాను. అయితే మైనింగ్ కాయిన్స్ అన్నింటిని కూడా బర్న్ చేస్తాం. ఒక్క కాయిన్ కూడా మైనింగ్ కాయిన్స్ ఉండవు. టోటల్ మైనింగ్ కాయిన్స్ అన్నింటిని ఒక ధర నిర్ణయించి, ఆ ధరల ప్రకారం మొత్తం బర్న్ చేస్తాను. దీని మీద ఎటువంటి ఆలోచన గాని, దాని మీద చర్చోపచర్చలు చర్చోపచర్చలు చేయనవసరం లేదు. ఎందుకంటే అవి ఫ్రీ కాయిన్స్. టోటల్ ఫ్రీ కాయిన్స్. కాబట్టి వాటికో ధర నిర్ణయిస్తాను. ఆ ధర ప్రకారం ఈ మొత్తం కాయిన్స్ అన్ని తీసుకుంటాను. 1,00,00,000కి పైగా ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా తీసేసుకుంటాను. అవన్నీ బర్న్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. రైట్? ఓకే. ఇప్పుడు ఈ బర్న్ అయిపోతాయి కాబట్టి మనం డీ కాయిన్‌ని పర్చేజ్ కాయిన్స్ మీద మీరు దృష్టి పెట్టండి. తక్కువకి అమ్మేసుకుంటే ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడను. నెక్స్ట్ మాట్లాడతాను. అయితే ఈ మైనింగ్ కాయిన్స్ అన్నింటికి నేనిచ్చిన మాట ప్రకారం నేను కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకొస్తున్నాను. వాటికి మైనింగ్ కాయిన్స్ అన్నీ కూడా యూటిలిటీలో తీసుకుంటాను. కానీ ఆ ప్రొడక్టులు ఏవి కూడా మీరు అమ్మనవసరం లేదు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. కొన్ని ప్రొడక్ట్‌లు తీసుకొస్తున్నాను. నా ప్రొడక్ట్‌లు. నా కంపెనీ ప్రొడక్ట్‌లు. కొన్నింటిని తీసుకొస్తున్నాను. అవేవి కూడా మీరు సేల్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రిఫరల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గరున్న మైనింగ్ కాయిన్స్‌ని ఇచ్చుకోండి. అంతే. అది ఎలా ఇస్తాము ఏంటి అనేది నాకు వదిలేయండి. ఆ వే చెప్తాను. ఆ వే ప్రకారం మీరు ఇచ్చేస్తారు. మీరు అమ్ముకోండి. చక్కగా క్యాష్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఫ్రీ కాయిన్స్. నా కుటుంబానికి నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ కాయిన్స్ డీ మైనింగ్ కాయిన్స్. కాబట్టి హ్యాపీగా వాటిని మీరు క్యాష్‌గా మార్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అవి ట్రేడింగ్‌కి రావు. మీరు ఏ రిఫరల్ తీసుకోరు. నేనేం ఇవ్వను. ఆ ప్రొడక్ట్స్ ఏమి మీరు కొనొద్దు. మీరు అమ్మొద్దు కూడాను. మీరు కొనొద్దు అన్నానంటే మీకు అవసరం ఉన్నదనుకోండి ఎక్కడి నుంచో ఎవరి నుంచో కొనుక్కుంటారు. రిఫరల్స్‌తో నేను చేయట్లేదు కాబట్టి. అది మీకు అవసరం అనుకున్నప్పుడు మీరు ఎక్కడో కొనుక్కుంటారు. అది మీ ఇష్టం. ఏ షాప్‌లోనో, ఏ మాల్‌లోనో లేదా దాన్ని అమ్మే కేంద్రాలు ఏముంటాయో వాటిలోకెళ్ళి మీరు కొనుక్కుంటారు. అంతే. ఓకే. కాబట్టి ఆ కాయిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. మైనింగ్ కాయిన్స్ చాలా ఇంపార్టెంట్ మీకవి.
ఇది దృష్టిలో పెట్టుకోండి మీరు. హ్యాపీ డాడీస్. ఇక నెక్స్ట్ ట్రేడింగ్ డీ కాయిన్. ఇప్పుడు ఏదైతే ట్రేడ్ అవుతుందో అది. ఈ కాయిన్స్ రేపు 3వ తారీఖు నుంచి నేను ఆటోలకి తీసుకుంటాను, ఆటోలు రిలీజ్ చేస్తున్నాను. వాటిని కొనుక్కున్నప్పుడు ఈ కాయిన్స్ కూడా ఇవ్వాలి, ట్రేడింగ్ కాయిన్స్. లేదా ఆ కాయిన్స్ చాలా యూటిలిటీకి ఎలా తీసుకోవాలో నేను చూసుకుంటాను. అది ఎవ్రీ ఆటోకి కూడా పర్చేజ్డ్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కాయిన్స్ నాకు కావాలి. అది మన ఎక్స్చేంజా, ఇతరులను వేరే ఎక్స్చేంజా, ఏదైనా ఒకటే. అలాగే వాటిల్ని ట్రస్ట్ వ్యాలెట్లోకి అన్నీ పంపించేస్తున్నాను. త్వరలోనే తీసుకెళ్ళిపోవాలి అందరూను. మీరందరూ కూడా మీరు తీసుకెళ్ళిపోండి, మీ దగ్గర పెట్టుకోండి. నేను వేరే ఎక్స్చేంజ్ కూడా ఇస్తున్నాను కాబట్టి ఆ ఎక్స్చేంజ్లో వీటిని అమ్ముకోవచ్చు, మన ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు. దాని ద్వారా ఆ ట్రేడింగ్ అయినటువంటి కాయిన్స్ నాకు ఇవ్వచ్చు. ఆ ప్రోడక్ట్స్ అంటే ఈ వెహికల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నింటిలో కూడా నేను అట్లు తీసుకుంటున్నాను. వాటన్నింటిని యూటిలిటీ తీసుకుంటాను కాబట్టి మీరు అవి తగ్గుతున్న కొలది నేను తీసుకున్న కొలది ఇప్పుడు మీకు అక్కడ మంచిది ధర వాళ్ళు పలికేలాగా అమ్ముకోండి. అలా కాదు, ధర నేను పెరగనీయను, నాకు ధర పెరగడం ఇష్టం లేదు, నా దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ పోయినా సరే నేను పెరగనీయనంటారా? ఛాలెంజ్ మీరు చేసుకోండి. నా పని వేగం అవుతుంది. యూటిలిటీకి వేగంగా తీసేసుకుంటే నాకు పని అయిపోద్ది. కానీ మీరెవరు నా పని సులభతరం చెయ్యరని నా ప్రగాఢ విశ్వాసం. కాయిన్స్ సంపాదించుకున్నప్పుడు ఎంత గట్టిగా మీరు పనిచేశారో అంతే పటిష్టంగా ఇప్పుడు మీరు పనిచేసి ఈ ధరని 1 CR దాటిస్తారని నాకు తెలుసు. అలా కాదు అనుకునే మనస్తత్వాలు కొంతమందికి ఉన్నాయనుకోండి, మీరు కొనేసుకోండి. మిగిలిపోయాయనుకోండి, నేను తీసేసుకుంటాను యూటిలిటీలో. మనం మన లక్ష్యాన్ని మార్చుకోవద్దు. మన ధర ₹1,00,00,000 వెళ్ళాలని లక్ష్యాన్ని మార్చుకోవద్దు. డెఫినెట్‌గా మీరు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మైనింగ్ కాయిన్స్ ట్రేడింగ్‌లోకి రావు. ట్రేడింగ్ కాయిన్స్ బర్న్ కావు. మైనింగ్ కాయిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా మీరు అమ్ముకోండి. దీనికోసం మీరేమి నా ప్రొడక్ట్స్ కొనొద్దు, నాకు రిఫరల్స్ ఏమి పెట్టను, నా రిఫరల్స్ ఇవ్వొద్దు, నా ప్రొడక్ట్స్ ఏమి అమ్మొద్దు. ఆటోలు కూడా ఏమి అమ్మొద్దు మీరు. నేను చేయగలను. 5 ఏళ్ళు ఈ కమ్యూనిటీతో కలిపి మన కాయిన్‌ని ఇప్పటి వరకు సజీవంగా, అద్భుతంగా మనం తీసుకొచ్చాం. ఇక మీదటి నుంచి ఎలా కాపాడుకోవాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలో అది నేను చూసుకుంటాను నా కాయిన్ నేను. మీ కాయిన్స్ అన్నీ అంటే మీ కాయిన్స్ అంటే నా కాయిన్సే, నా కాయిన్స్ అంటే మీ కాయిన్సే. మన కాయిన్ కాబట్టి కాయిన్స్ అన్ని ఎందుకన్నానంటే ఇక్కడ మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి, ట్రేడింగ్ కాయిన్స్ ఉన్నాయి, పర్చేజ్ కాయిన్స్ ఉన్నాయి. అందువల్ల అవి కాయిన్స్ అన్నాను. అయితే లేకపోతే డీ కాయిన్ అని అన్నాను కదా! డీ కాయిన్ అనే అనాలి. అందుకే నేను కాయిన్స్ అన్నాను కారణం 2 ఉన్నాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు మీరు నేను చేసే ఈ వ్యాపారాల్లో మీరెవ్వరూ పాల్గొనవసరం లేదు. మీరెవ్వరూ కొనవసరం లేదు. మీరెవ్వరూ అమ్మవసరం లేదు. స్టిల్ ఐఎమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాను ఇక్కడ నేను. నేను చూసుకుంటాను. మీ పనులు ఏమున్నాయో, మీరు ఏ ఇతర కంపెనీలో పని చేస్తారో, మీరు ఎక్కడెక్కడ పని చేసుకుంటారో, మీరు హ్యాపీ పని చేసుకోండి. ఈ కాయిన్ యూటిలిటీ కోసం మీరేం చేయనవసరం లేదు.
నా ప్రొడక్ట్‌లో దమ్ముండి, నా ప్రొడక్ట్స్‌లో మీకు అవసరమైంది కొనుక్కుంటే, అది మీ అవసరానికి మాత్రమే కొనుక్కున్నట్టు లెక్క. నా కోసం కొనొద్దు. ఓకే. థాంక్ యూ డాడీ. తప్పుగా తీసుకోకండ్రోయ్. అంటే నేను భరోసాని పోకబెట్టి ఇస్తున్నాను. నా జీవితం ఇదే. నా బిడ్డ, నా కొడుకు పేరది. నా కొడుకుని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. థాంక్ యూ. క్యూ లైఫ్‌లో ఉన్నవి ఒక మెయిల్ ద్వారా మీకు ఎవరికైనా పంపొచ్చు తప్ప, ఒకసారి కొనుక్కున్నవాడు మరొకడు పంపించడానికి ఆప్షన్ లేదు అందులో. క్యూ లైఫ్‌లో ఉన్న కాయిన్స్‌ని ఇంకో క్యూ లైఫ్ అకౌంట్‌లో పంపించగలడు. అంతేగాని పీటీపీలో ఒకరి నుంచి ఒకడికి, 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 ఒకరి నుంచి ఒకడికి అలా కీబోర్డ్‌లు ఇచ్చినట్టు లేదక్కడ. అలా ఇవ్వలేదు. ఎక్స్‌చేంజ్‌లు కూడా ఇవ్వలేదు ఇంకా నేను. కాబట్టి ఎవరు పంపించారో వాడి దగ్గర నుంచి వచ్చిన ట్రాకే ఉంటది. మళ్ళీ మీరు అమ్మడానికి అవ్వదది. కాబట్టి క్లియర్‌గా అవతలోడు ఎవడిచ్చాడో ఆడు తెలిసిపోతాడు. దీనికోసం నేనెంత దూరమైనా ఎళ్తాను. ఎందుకంటే ఇప్పుడు నా కాయిన్ లీగల్. నా కాయిన్ ట్రేడింగ్‌లో ఉంది. నీ కాయిన్ ట్రేడింగ్‌లో ఉంది. మన కాయిన్ ట్రేడింగ్‌లో ఉంది. కాబట్టి మనకి దానివల్ల ఇంకొచ్చిన నష్టం లేదు. వేరే ఎక్స్‌చేంజ్‌లోకి ఇచ్చేస్తున్నాం. జస్ట్ వాలెట్‌లోకి ఇంకో వాలెట్‌లోకి ఇచ్చేస్తున్నాం. అంటే మరో వాలెట్‌లోకి ఎళ్తుంది అంటే పక్కా ఒరిజినల్ కాయిన్ మనది. వేరే వాళ్ళ ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతుందంటే పక్కా వాలెట్ టు వాలెట్ వెళ్తుందంటే పక్కా ఒరిజినల్ కాయిన్. ఎందుకంటే బిట్ కాయిన్ కూడా ఇంకోటి లేదు. అదే వెర్షన్‌లో ఉందిది. నేను వాలెట్‌లోకి ఇచ్చిన తర్వాత ట్రస్ట్ వాలెట్ మీలో మీ అకౌంట్ మీ వాలెట్ నుంచి మీ వాలెట్‌కి మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. బిట్ కాయిన్ మాదిరిగానే. ఎనీ వాలెట్ నుంచి నేను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. బిట్ కాయిన్ ఎలా జరుగుతుందో మిగతా కాయిన్స్ ఎలా జరుగుతున్నాయో అలా జరుగుతది. ట్రేడింగ్ కాయిన్. ట్రేడింగ్ అవుతూ ఉంటది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. పీ2పీ ఆప్షన్ అనేది బీసీటీకి ఉంది గానీ, డీ కాయిన్‌కి లేదు. ఎందుకు? డీ పర్చేజ్డ్ కాయిన్స్ ఒక ఎక్స్‌చేంజ్‌లో పంపించగలవు గానీ, ఒక ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మరొకళ్ళ అకౌంట్‌లోకి పంపించడానికి నేను ఇవ్వలేదు. కాబట్టి ఇది ఒక ట్రాన్సాక్షన్ అవుతది. వాడెవడో మీకు ఫోన్ నంబర్ నేను ఇస్తాను లేదా మీ దగ్గర ఉన్నది. ఇక్కడ 2 ఫోన్ నంబర్‌లు ఉండి ఎవరైనా కొంచెం తప్పుగా అర్థం చేసుకొని, నాకు ఒక నంబరే ఇచ్చాడు. ఇంకో నంబర్ ఉన్నదేమో అని అనుకోకండి. ఇక్కడ ఒకటే నంబర్ ఉంటది. అది మీరెలా కాంటాక్ట్ అయ్యారో, మీరెవరు ఫ్రెండ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడో, లేదా మీ ఫ్రెండ్స్ చెప్పారో, మీరెవరు చెప్పారో, ఎవరో ఒకరు చెప్పారంటే ఒక లైనొస్తది. ఆ లైన్ ద్వారా మీరు తీసుకోండి. అవి తక్కువే ఉన్నాయి. కానీ ఆటన్నింటికి 1:10 ఉండాలి. ఉండి తీరాలి. అది మాత్రం అర్థం చేసుకొని, నాతో సహకరిస్తే మీ కాయిన్ బంగారం. అలా కాదు, ఆళ్ళందరికి ఇచ్చేయండి అంటే మీరు చెప్పినా నేనివ్వను. ఇలాంటి కబుర్లు నాకు చెప్పొద్దు. ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడిన ఆడి కష్టం నాకు తెలుసు. అంటే మీ కష్టం. 5 ఏళ్ళు ఎదురు చూసిన మీ కంటి చూపు నాకు తెలుసు. ఎంత ఎదురు చూసారో నాకు తెలుసు. ఎప్పుడా? 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 ఎంత బాధున్నా పీకల వరకు. వస్తదిలే, ఇస్తారులే, వస్తదిలే అని ఎదురు చూసారు. ఆ ఎదురు చూపుని నేను గంగ పాలు చెయ్యను. ఇప్పుడు నాకొచ్చిన ఇబ్బంది లేదు. వాళ్ళెంత దూరం వెళ్ళినా సరే ఐయామ్ రెడీ. తప్పు చేసినోడు ఎక్కడికెళ్ళినా పర్లేదు. తప్పు చేయని నా కుటుంబానికి అన్యాయం జరగకూడదు. ఓకే. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ నేను ఒక్కొక్క వివరణ చెప్తుంటాను. ఆ వివరాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీ జూనియర్స్‌కి పంపించండి. మీకు నచ్చిన కంపెనీ చేసుకోండి. నా ప్రొడక్ట్స్ వస్తాయి. మీరు కొనుక్కోండి, మానేయండి మీ ఇష్టం. నేనైతే అవసరం లేదంటాను. నేను మీకు ఏ రిఫరల్ ఇవ్వను. మీతో నేను ఏ వ్యాపారం కూడా చేయను. మీతో చేసేదొకటే కాయిన్ యూటిలిటీ తేవడం.
దానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తి చాలు. సదా మీ సేవలో మీ కొరకై. మన నా కొడుకు పేరు నాకు శ్రీరామ రక్ష. తను నాకు తోడున్నాడు. నేను చూసుకుంటాను. చివరగా మీరు ఫోన్స్ అయి చేసినా నేను ఎత్తలేను. తప్పుగా భావించకండి. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టి నేను చూడలేను. అన్యథా భావించకండి. నిజాయితీగా సంపాదించిన కాయిన్ నిప్పు లాంటిది. నిజాయితీగా సంపాదించుకున్న కాయిన్ నిప్పు లాంటిది. అదెక్కడికి పోదు. నేనున్నాను. థాంక్ యూ. నిండు మనసుతో కోరుతున్నాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరినీ అభివృద్ధి చేయండి. థాంక్ యూ. లవ్ యూ. లవ్ యూ.